30 మే 2019 ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలరాతలు మారిపోయినటువంటి రోజు. అలాంటిది రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోవడానికి వెనకడు వేసినటువంటి రోజు 30 మే 2019. అద్భుతం ఆంధ్ర అనే రోజు నుంచి అమ్మో ఆంధ్ర అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేసేటువంటి రోజు. 5 ఏళ్ల నరకాన్ని, 5 ఏళ్ల అవినీతిని, ఈ 5 ఏళ్లలో అక్రమాలని, అరాచకాలని ఈ యొక్క రాష్ట్ర ప్రజలు అనుభవించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి విముక్తి కలిగేటువంటి రోజు మరొక 48 గంటల్లో ఆసనం అవుతా ఉంది. తెలుగువారికి సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి లాంటి పండుగ చేసుకున్నటువంటి రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామం జరగబోతోంది. ఏదైతే మే 13ని రాష్ట్ర ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం నిర్దేశించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి రోజు మే 13 ఆసనం అవ్వబోతా ఉంది. ఏదైతే ప్రతి ఒక్కరూ తెలుగు వారందరూ కూడా ఓటు వేసే ముందర ఆలోచించండి. ఈ 5 ఏళ్ల అరాచక అవినీతి పాలన రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టేసినటువంటి సంఘటనలు గుర్తు చేసుకుని మన బిడ్డల భవిష్యత్తుని, మన జీవితాన్ని అంధకారంలో నెట్టేసినటువంటి జగన్ సర్కార్ని సాగనంపేటువంటి రోజు ఆసన్నమైంది. ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్క పౌరుడు, ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్క కుటుంబం ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల పడినటువంటి ఇబ్బందులు ఇంకా ఎవరు కూడా పడినటువంటి దాఖలాలు లేవు. ఏదేమైనా మనం చూసాం, పనికిరాని రోడ్లు, ఎక్కడ చూసినా గుంతలు, రోడ్లు గుంతలమయం, ఎక్కడ పడితే అక్కడ ప్రజలను నడిపించేటువంటి కార్యక్రమం జరిగింది. పోనీ ఆర్టీసీ బస్ ఎక్కుదామంటే ఆర్టీసీ బస్ షెల్టర్ కింద కనుక కూర్చుంటే ఆర్టీసీ బస్ షెల్టర్ కూలిపోయింది. పోనీలే విశాఖ నగరం బీచ్ మనసు బాగాలేదని చెప్పి బీచ్ లో కూర్చుందని చెప్పి బీచ్ వెళ్తే బీచ్ లో ఉన్నటువంటి మందిర వస్త కొట్టుకుపోయింది. అంటే గట్టిగా మాట్లాడదాం అనుకుంటే 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అందమైనటువంటి ఋషికొండని బోడిగుండు చేసి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నటువంటి గరుడు, పంచభూతం సైతం లెక్క చేయకుండా అడుగడుగున దోపిడీయే జయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ పాలన ఈ రాష్ట్ర ప్రజలు చూసి విసిగి వేసారిపోయారు. ఈ రాష్ట్రంలో 4 సామంతరాజులు పరిపాలించారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో ఈ 4 సామంతరాజులతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయ బీసీ పీవీజీడి ప్రసారెడ్డితో సైతం ఈ ఉత్తరాంధ్రాన్ని నలిపి వీళ్ళు నమిలేశారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండల్ని పిండి చేసేశారు. ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయో అక్కడ గ్రామాలు తవ్వేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇవన్నీ కూడా కాకుండా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ భూముల్ని గద్దల్లాగా తనుకుపోయే వైసీపీ పెద్దలందరూ కూడా 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రజలు పడినటువంటి అవస్థలు కానీ, బాధలు కానీ ఇన్ని కావు. రిటైర్డ్ ఉద్యోగి సొంత ఇల్లు కట్టుకుందామని చెప్పి రిటైర్మెంట్ డబ్బులతో కట్టుకుంటే ఆ ఇల్లు కొట్టేశారు. కరోనా సమయంలో మాస్క్
పట్టున పెట్టుకున్నారు. అంటే ఎక్కడ కూడా సామాన్యుడిని వీళ్ళు బ్రతకనివ్వలేదు. డీ పట్టాలు కాస్త దోచేసుకుని దగా చేశారు అమాయక పేదల్ని. జీవీఎంసీ పరిధిలోనే కాదు, రాష్ట్రంలోని టీడీఆర్ పేరుతో వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఈ యొక్క వైసీపీ పెద్దలు దిగమింగారు.